మాటలు నమ్మి మీ కూతురు అల్లుడు సంబంధించిన సాక్ష్యాలు తీసుకొచ్చాను. కానీ మీరేం చేశారు? నన్ను అరెస్ట్ చేయించడానికి పోలీసులు తీసుకొచ్చారు. లేదు పరశురాం, ఆ పోలీసుల్ని నేను పిలవలేదు. మాటలు అనవసరం భానుమతి గారు. ఇప్పటి వరకు మీకు మీ కూతురన్నా మీ మనవరాలన్నా పంచ ప్రాణాలేమో అనుకున్నాను. కానీ మీకు డబ్బు కంటే ఇంకేమీ ఎక్కువ కాదని ఈ రోజుతో తేలిపోయింది. అందుకే నా దారి నేను చూసుకుంటున్నాను. ఎప్పటికీ నా కోసం ఎదురు చూడకండి. మీరు కోరుకునే సాక్ష్యాలు మీకు దక్కవు. మీరు మీ మనవరాల్ని కలుసుకోలేరు. గుడ్ బై. పరశురాం, పరశురాం, హలో, చెప్పండి. ఒట్టు పెట్టి చెప్తున్నాను పరశురాం, నిజంగా ఆ పోలీసుల్ని నేను పిలవలేదు. కావాలంటే మళ్ళీ ఎక్కడికి రావాలో ఎప్పుడు కలవాలో చెప్పు, వచ్చి కలుస్తాను. నువ్వు అడిగిన డబ్బులు ఇస్తాను. సారీ భానుమతి గారు, ఇప్పటికీ మీ మాటలు నమ్మి తప్పు చేశాను. మరోసారి తప్పు చేయలేను. జీవితాంతం దూరమైపోయి మీ మనవరాల్ని తలుచుకుంటూ కుమిలి కుమిలి ఏడుస్తూ చావండి. గుడ్ బై. హలో, 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 ఒక నిమిషం. హలో, ఎవరది? నేను పున్నమిని మాట్లాడుతున్నాను. నేనెవరితో మాట్లాడదలుచుకోవట్లేదు. రే చెప్పు. పక్క నుండి ఇంకేదో వాయిస్ వినిపిస్తుంది. అంటే వీడి పక్కన ఇంకెవరో ఉన్నారు. చెప్పండి పున్నమి గారు. మీరు నిజంగా డిటెక్టివ్ పరశురామేనా? అదేం పిచ్చి ప్రశ్న? నేను మోసం కావచ్చు, నా గొంతు మోసం కాదు కదా. ఆ ఒక్క విషయంలోనే మీ మీద నమ్మకం వస్తుంది. సరే, మీరు నిజంగా డిటెక్టివ్ అయితే ఇందాక మొహానికి మాస్క్ పెట్టుకుని ఎందుకు వచ్చినట్టు? ఆల్రెడీ మీరెలా ఉంటారో మా అమ్మమ్మ గారికి తెలుసు కదా. అది నిజంగా ఎలా ఉంటానో ఇప్పటి వరకు మీ అమ్మమ్మ గారి మాత్రమే తెలుసు. అది నేను మాస్క్ పెట్టుకోకపోతే మీతో పాటుగా పోలీసులకు కూడా నేను ఎలా ఉంటానో తెలుసుండేది. అందుకే ముందు జాగ్రత్తగా మాస్క్ పెట్టుకున్నాను. ఓ, చాలా తెలివిగా మేనేజ్ చేశారు. ఇటు ఉపనమి, నిజంగా నువ్వు డిటెక్టివ్ అయితే నీ దగ్గర గనక అత్తయ్య భర్త ఫోటో, మా నాన్నమ్మ వాళ్ళ కూతురి ఫోటో ఉంటే అందులో ఒక ఫోటో నాకు పంపించు. అప్పుడు నువ్వు అడిగిన 1 కోటి కాదు 10 కోట్లు ఇస్తాం. నేను ఊహించాను మీకు ఇలాంటి తెలివి తక్కువ అనుమానాలు వస్తాయని ముందే ఊహించాను. ఒకసారి భానుమతి గారికి ఫోన్ ఇస్తారా? మా అమ్మమ్మ గారు ఇక్కడే ఉన్నారు. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో ఇప్పుడే చెప్పు. భానుమతి గారు, మీ మనవరాలి కోసం నేను చేసిన ఎంక్వైరీలో ఎన్నో దారుణమైన నిజాలు బయటపడ్డాయి. అవేంటో తెలుసా? మీ మనవరాలు ఒక అనాథలాగా, ఒక అమాయకురాల్లాగా దయనీయమైన పరిస్థితుల్లో బతుకుతుంది. అంతేకాదు, తన కన్నవారు ఎవరూ లేక, అయినవారెవరూ తన పక్కన లేక, ఒక ధనవంతుని ఇంట్లో ఒక పని మనిషిలా జీవనం సాగిస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? నా మనవరాలేమిటి, అనాథేమిటి, ఎవరో ఇంట్లో పని మనిషిలా బ్రతకడం ఏంటి? మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం అదే భానుమతి గారు. కోటీశ్వర్ల ఇంట్లో మహారాణిలాగా పెరగాల్సిన మీ మనవరాలు దురదృష్టవశాత్తు ముష్టిదానికంటే హీనంగా జీవనం సాగిస్తుంది. దుర్భరమైన జీవితం గడుపుతుంది. ఆమె మీకు కావాలనుకున్నా, తిరిగి మీ ఇంటికి తీసుకురావాలన్నా మీ ముందున్న మార్గం ఒకటే. నేను అడిగిన 1 కోటి రూపాయలు ఇచ్చి మీ మనవరాల అడ్రస్ తీసుకోవడం. లేదు లేదు, నా మనవరాలు అనాథ కాదు.
అభాగ్యురాలు కాదు. నేను నా మనవరాల్ని చూడాలి, తనని వెంటనే కలవాలి. తను ఎక్కడుందో చెప్పు, చెప్పు. చెప్పే అవకాశం ఎక్కడిచ్చారు? పోలీసులతో వచ్చి చేతికొచ్చిన సాక్ష్యాల్ని పోగొట్టుకున్నారు కదా. లేదు లేదు, జరిగిన దానికి నేను నీకు క్షమాపణలు చెప్తున్నాను. నిన్ను వెంటనే కలవాలి. ఎక్కడికి రావాలో చెప్పు. నాకు కొంచెం టైం కావాలి భానుమతి గారు. మళ్ళీ నేనే మీకు ఫోన్ చేస్తాను. ఉంటాను. ఆ, ఆ, హలో. అయ్యో పరశురాం, పరశురాం. భగవంతుడా, నా మనవరాలు అనాథగా బ్రతకడమేమిటి, అష్ట కష్టాలు పడడమేమిటి. ఏమైంది మీకు? ఈ మధ్య నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టు కొత్తగా చూస్తున్నారేంటి? యు మీన్ మీ? మీరు. అలా ఏం లేదే. లేదు, మీ చూపుల్లో తేడా నాకు అర్థం అవుతుంది.